పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మురుగు కాలువలో తూడు తొలగింపునకు 90 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొంతేరు గ్రామంలో పాలకొల్లు అలాగే ఆవ మురుగు డ్రైన్లో గుర్రపుడెక్క అలాగే తూడు నిర్మూలన పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. కొంతేరు పాలకొల్లు ఆవ డ్రైన్లో గుర్రపుడెక్క తూడు భారీగా ఉండిపోయింది. దీంతో వాటిని తొలగింపు కోసం కొబ్బరికాయ కొట్టి డ్రోన్ ద్వారా రసాయనం చల్లే పనులను ఆరంభించారు. రైతులకు మేలు జరిగేలాగా మురుగు డ్రైన్లలో గుర్రపుడెక్క తూడు నిర్మూలన పనులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కూడా మంజూరు చేసిందని అన్నారు. రాష్ట్రంలో 960 పనులకు 90 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామని అన్నారు. ఇక జగన్ 5 ఏళ్లలో పంట కాలువలు మురుగు డ్రైన్లను నిర్లక్ష్యం చేసి అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. కనీసం గుర్రపుడెక్క తూడు మట్టి తొలగింపు పనులు కూడా నోచుకోలేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని రైతుల సంక్షేమాన్ని కూడా మర్చిపోయిన జగన్ను రైతులు శాశ్వతంగా మర్చిపోవాలని పిలుపునిచ్చారు. రైతుకు అత్యంత అవసరమైనటువంటి నీరు ఒక ఆక్సిజన్ లాంటిది వ్యవసాయానికి. అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. అంటే తూడు గొరపడెక్క లాంటి వాటిని కూడా మరి నిర్మూలించలేక, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద డ్రైన్ల మీద ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు గొరపడెక్క నిర్మూలన కోసం. ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది, ఆ వాతావరణం అనుకూలిస్తుంది, తొందరగా ఆ కలుపును నివారించుకోవచ్చు. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు కానీ అగ్రిమెంట్లు కానీ పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే నేను కూడా రైతులను కానీ ప్రజలు కానీ ఒకటే కోరుతూ ఉన్నా, మన కాలువల్ని మన డ్రైన్లని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతుకు అత్యంత అవసరమైనటువంటిది నీరు. ఆ నీరు ఒక ఆక్సిజన్ లాంటిది వ్యవసాయానికి. అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. అంటే తూడు గొరపడెక్క లాంటి వాటిని కూడా